చలికాలం తేనీరు మహానందం మనోధైర్యం ధనాదన్. నన్ను నమ్ము నీకు చూపిస్తాను. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ చలికాలంలో ఎక్కువగా జలుబు దగ్గులు అయితే చేస్తాయి కదండి. వాటన్నిటికీ ఘాటుగా అయితే అల్లం తేనీరుని అయితే తయారు చేసేద్దాం రండి. ముందుగా ఒక పాల పాత్రను అయితే తీసుకొని అందులో మన క్వాంటిటీకి తగ్గట్టు అయితే వాటర్ అయితే పోసుకొని ఆ వాటర్ లోనే ఒక ముదిరిపోయిన అల్లాన్ని అయితే తీసుకొని కచ్చి పచ్చిగా దంచుకొని అదే వాటర్ లో అయితే వేసుకోవాలి. అందులోనే ఘాటుతో పాటు మంచి స్మెల్ రావడానికి 2 యాలకులు కూడా దంచుకొని అందులోనే వేసుకోవాలి. అల్లం బాగా మరిగిన తర్వాత అందులోనే ఒక స్పూను టీ పౌడర్ అయితే వేసుకొని ఆ టీ పౌడర్ కూడా బాగా మరిగిన తర్వాత అయితే మన టేస్ట్ కు తగ్గట్టు చక్కెరను కూడా వేసుకోవాలి. టీ పౌడర్ వేసిన 2-3 నిమిషాలకే మనం అందులో మన క్వాంటిటీకి తగ్గట్టు పాలను అయితే పోసుకోవాలి. పాలను పోసిన తర్వాత 3-4 నిమిషాలు టీని బాగా ఉడికించినట్టయితే మనకు వేడి వేడిగా అల్లం చాయ్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ చలికాలం జలుబు దగ్గులకు ఈ అల్లం చాయ్ ని తాగినట్టయితే చలికాలం తేనీరు మహానందం మనోధైర్యం ధనాదన్ అన్నట్టయితే ఉంటుందండి. ఈ వీడియోని వెంటనే మీకు తెలిసిన టీ లవర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా.